భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి చాలు చాలు ఇంకా అవసరం లేదు. దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రార్థన చేస్తాం. కృపా కనికరముల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ యొక్క మాటలు, ఇదిగోనైనా రాయబడిన మాటలు చక్కగా మరి ఉన్నవి. ఈ మాటలు ప్రేమ ధ్యానిస్తుండగా అర్థం కావడానికి, గ్రహించడానికి ప్రభా మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరు మహిమ పొందమని చెబుతుండగా మీ ఆత్మను నింపి నీ మాటలే ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన క్రీస్తు రెడీ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము ఏం చేయాలట? అలంకరించుకోవాలి. స్తోత్రం చెప్పండి సార్. దేంతో అలంకరించుకోవాలి? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. సత్క్రియలు ఏమండి? అలాగే 2వ తిమోతి 2వ అధ్యాయము పక్కనే 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తుడిని ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో 9వ ఈ మొదటి తిమోతి రాసినటువంటి యొక్క పౌలు గారు రాసిన పత్రికలో 9వ వచనం 10వ వచనం మనం చూసినట్లయితే మరియు స్త్రీలును ఎలా ఉండాలి? అనుకవయ్యు స్వస్థ బుద్ధి కలవారై ఉండి ఏముండాలట? స్త్రీలు ఎలా ఉండాలంట? చెప్పండి. అనుకవయ్యు స్వస్థ బుద్ధి గలవారు. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థత అంటే ఇది కాదు అండి. ఆరోగ్యం బాగోకపోతే స్వస్థత కాదు ఇక్కడ. స్వస్థ బుద్ధి కలవారి స్త్రీలే కాదు, పురుషులు కూడా ఉండాలి. ఈ బుద్ధి ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి అంటే ఏంటి చెప్పండి. ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పండి. చాలా సందర్భాల్లో చెప్తాం స్వస్థ బుద్ధి. ఏమీ లేదు, చూసిందల్లా కొన్నాం అనుకోండి, ఏమి లేదు. ఇప్పుడు స్వస్థ బుద్ధి లేదన్నమాట. అంటే సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్ పదం కరెక్ట్గా రాశారు. సెల్ఫ్ కంట్రోల్. కంట్రోల్ ఉండడం, మనకి మనము కంట్రోల్ ఉండడం అన్నమాట. ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, ఏమనేది చెప్పాలి? తీపి మానేది, స్వీట్లు మానేది. అర్థమైందా? స్వీట్లు ఆకర్షించి తినేసాడు అనుకోండి, అంటే వాడికి ఏం లేదు? స్వస్థ బుద్ధి లేదు. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? తినేస్తే చెప్పాలి ఏమండి? వెంటనే హాస్పిటల్ జాయిన్ అయిపోతాడు కదా. అలాగే మనం చూసినల్లా మనం కొన్నాం అనుకోండి, ఏమవుతుంది? అంటే మనకు వచ్చేదానికంటే ఎక్కువ కొనేస్తాం అనుకోండి, ఎక్కువ ఖర్చు పెడేస్తాం అనుకోండి, అంటే మనలో ఏం లేదు? సెల్ఫ్ కంట్రోల్ లేదు. వచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి ఏమండి? కొంత పొదుపు అనేటువంటిది ఉండాలి. అది భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇష్టం వచ్చినట్లే ఖర్చు పెట్టడం లేదు. నువ్వైనా నేనైనా ఎవరైనా ఇష్టము వచ్చినట్లుగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. వచ్చిన దాంట్లో కంపల్సరీగా కొంత భాగాన్ని ఏం చేయాలి? మీరు పొదుపు అలవాటు చేసుకోవాలి. అది పిల్లలకు కూడా మీరు నేర్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీలను అనుకవయ్యు స్వస్థ బుద్ధియు కలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రంతోనైనా అలంకరించుకొనక. ఇవి అలంకరించుకోకూడదట. ఏవి? తగుమాత్రపు వస్త్రాలు. చక్కగా మీరందరూ కూడా చక్కగా వస్త్రాలు ధరించి వచ్చారు. కొంతమంది చూస్తాం అనుకోండి, మనం థియేటర్లోని గట్ట అంటే డ్రెస్ కోడింగ్ గట్ట చాలా బాగోదు, కానీ అలా ఉండకూడదండి.
అలా ఉండకూడదు. తగుమాత్రపు వస్త్రాలు వేసుకోకూడదు. అలాగే అండ్ మిగులు వెలగల వస్త్రాలు మన స్థాయికి ఉందనుకోండి, ఒక ఒక 500 నుంచి 1000, 1500 ఉంటే చాలు. అర్థమైందా? ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అలా కాదు 10,000 చీర కట్టుకొచ్చాను అన్నారు అనుకోండి, అంటే ఈ స్టేజ్, అర్థమైందా? ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంది చెప్పండి? అంచేత ఏమంటాడు? మిగుల వెలగల వస్త్రాలు ధరించుకోకూడదు. అంటే మ్యాక్సిమం ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనం ఎంత కొనాలి? అదే చాలా మంది అంటే ఈ పెళ్లికి గట్ట పట్టు చీరలు కొంటుంటారు. 50 చీరలు, ₹1,00,000, 2,00,000 కొనేస్తుంటారు. కొనేసి ఆ ఒక్క రోజు కడతారంటే మళ్ళీ దాన్ని చెప్పండి ఎక్కడ ముట్టుకుంటారా? ఎక్కడ కూడా కటింగ్ చేయడా? అదంతా వేస్ట్ అయిపోతుంది. అంతే ముందే చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడో రాసిన, ఇప్పుడు రాసిన మాటలు కాదు. మిగులు వెలగల వస్త్రాలు ధరించుకోకూడదు. అంటే జడల గురించి కూడా రాశాను. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైను, బంగారంతోనైను, ముత్యములతోనైను, మిగుల వెలగల వస్త్రములతోనైను అలంకరించుకొనక. అంటే ఇవన్నీ పెట్టుకోవడం తప్ప అండి? అండ్ మెడలో ఎంత వేసుకోవడం తప్పేం కాదు. తగుమాత్రం వేసుకోవాలి, తగుమాత్రం. లేదండి నేను ఒక నెక్లెస్ కాదు 4 లక్షలు పెట్టుకుంటానండి, వెళ్ళి బయటికి వెళ్ళు, ఒకసారి చూస్తాడు ఆవిడ ఉన్నసారి చెప్పండి నొక్కేసి పట్టుకెళ్ళిపోతాడు కదా. చేత అందుకనే రాశాడు, ఎప్పుడో రాయబడిన మాటలు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతున్నాయి అన్నమాట. ఇలాగే ఒకసారి నేను కాకినాడలో జాబ్ చేసేటప్పుడు ఒక నేను పైన మేడ గదిలో ట్యూషన్ చెప్పేవాడు, కామర్స్ బీకామ్ డిగ్రీ చెప్పేటప్పుడు మేము చెప్పేవాళ్ళు మధ్యాహ్నం చెప్పేవాళ్ళం. ఉదయం ఉండేది కాలేజీ 8 గంటల నుంచి 1 గంట వరకు 12:30 దాకా ఉంటుంది. తర్వాత ఫోన్ చేసి ట్యూషన్ చెప్పేవాళ్ళం. ఆ ఇంటిగల వాళ్ళు మంచి డబ్బులున్నవాడు ఆవిడ అనమాట. తను కూడా కొంత ఏజ్డ్, ఈవిడ మాత్రం బాగా యంగ్గా ఉండేది. మరి ఏంటో మనకు తెలీదు. సరే ఆమె బంగారం ధరించేది మొత్తం మెడల నిండా, మొత్తం మామూలుగా ధరిస్తే పెద్ద ఒక ప్రాబ్లం లేదు, అందరూ మామూలుగా అనుకుంటాం. విపరీతంగా ధరించేది అనమాట బంగారం. మేము అనుకునేవాడు అనమాట, ఎప్పుడోకప్పుడు ఈ పీక నొక్కేస్తాడు, ఎవడో ఒకడు పీక నొక్కేసి పట్టుకుపోతాడు అనుకునేవాడు. అనుకుంటులోకి ఒకనొక సమయంలో ఆమెను, మరి మీరు ఎలా చేశారండి ఇవన్నీ అంటే, ఆ పెళ్ళికి ఏదో ఫంక్షన్కి వెళ్తుంటుంది కదా, వెళ్తున్నప్పుడు ఆ గృహంలో మన చూడగడి చెప్పినట్టు తెలుస్తుంటారు కదా. ఆ రకంగా మరి ఒక రోజుని ఆ గృహంలోకి ఇవన్నీ చూసి ఆనుపాను చూసినాడు వచ్చి మొత్తం అన్ని మొత్తం మెడనొక్కేసి మొత్తం సందేశం పెట్టాడు. ఏదైతే అనుకున్నామో అది సరిపోయింది. కారణం ఏంటంటే కేవలము ఆ యొక్క బంగారం ధరించడం అన్నమాట. బంగారం ధరించడం కేవలం బంగారం. ఆ దగ్గర ఏమీ లేదనుకోండి, చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోండి, ఎవడు రాడు. అర్థమైందా? తర్వాత పోలీసులు కేసులు, తర్వాత దొరికాడు అనుకోండి, ఆతలో ఎవడైతే దొంగతనం చేశాడో వాడు దొరకడం జరిగిందని. అంచేత ప్రాణానికే ముప్పు అన్నమాట. ఈ రోజులు కూడా ఏమండి, ఈ రోజులు కూడా మరి నిన్న మొన్న కార్లు వచ్చారట, 4 వచ్చారట. నీకు ఏం చేస్తా, పూజలు చేస్తామో లేకపోతే వాస్తు చెప్తామని వచ్చారట. ఒక ఇంటికి వెళ్తే ఈ లోపల వెంటనే ఎదుగుంటున్న వాడిని మన చౌదరి, నిజమేనా అది? నిజమేనా? నిజం. వాళ్ళ ఇంటి ఎదుర్కొంటారన్నమాట. సీన్ గారి ఇంటికి వస్తే 4 వచ్చారట. లోనికి వచ్చి మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ వాడికి ఎందుకు ఏమంటే, ఆడు వాస్తు చెప్తాడు, ఆడు ఎవడో తెలుస్తుంది, మన ఇంటికి వచ్చి వాస్తు చెప్పేస్తాడా ఏమండి? కొన్ని తెలుసున్నవాడు ఊళ్ళో ఎవడో అనుకోండి, మనం రమ్మంటాం, లేకపోతే మనం అంటే ఇతరులు రమ్మంటారు, చెప్పించుకుంటారు. ఎవడో వచ్చి వాస్తు చెప్పేస్తారంటే ఆఖరికి అనుమానం వచ్చి పిలిస్తే వెళ్ళిపోయారు. మళ్ళీ గుణవారి ఈరబాబు గారి ఇంటికి వెళ్ళి మేము వాస్తు గడ్డ చెప్పించుకోము, చర్చికి వెళ్తామంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగా ఏమండి మోసం అన్నమాట. ఆ సమయం ఎందుకు చెప్తుండే అని జాగ్రత్తగా ఉంటారు మీరు అందరూ కూడా. ఇటువంటివి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. మరి మొన్నే 2 రోజులు ఎంతో ఉద్యోగం జరిగింది.
చేత చాలా అదృష్టం కొద్ది ఎవరు కూడా మోసపోలేదు, ఇవన్నీ జాగ్రత్త తెలుసుకుంటున్నారు కాబట్టి అటువంటి వారు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని లోనకి రానికూడదు, కొత్త వాళ్ళు ఎవరికి లోనకి రానికూడదు. బయట నుంచే మాట్లాడండి, లోనకి రమ్మన్నామంటే మనం ఏదోటి గ్యారంటీగా పట్టుకుపోతారు. కొత్త వాళ్ళు వస్తే బయట నుండి మీరు మాట్లాడాలి అని చెప్తా. ఇక్కడ స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి తగుమాత్ర వస్త్రముల చేత గాని జనులతోనైనా బంగారంతోనైనా ముచ్చుముచ్చులోనైనను మిగిలిన వెలగల వస్త్రముతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము ఏ వేటితో మీరు అలంకరించుకోవాలట? సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు. మంచి పనులు, మంచి పనులు అంటే మీలో వినయం ఉండాలి, మీలో ప్రేమ ఉండాలి, మీలో దయ ఉండాలి, మీలో కృప ఉండాలి, మీలో తగ్గింపు గుణం ఉండాలి, మీలో పరిశుద్ధత ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం అన్నమాట. మీ అటువంటి లక్షణాలు కలిగి ఉండాలనేటువంటిది ఈ యొక్క వాక్యం యొక్క భావం. మనం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా అని చేద్దా. కొన్ని ఒక్క 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ మాటలు మొట్టమొదటి మాట, దైవభక్తి గల స్త్రీలు లేకపోతే పురుషులు మొట్టమొదటి అలంకరణ ఉండాలంటే ప్రార్థన అనేటువంటి అలంకరణతో ఉండాలి. మరి ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఒకసారి చేస్తారా? ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు? మంచిది, అందరూ కూడా ప్రార్థన చేస్తారు. అది మంచి అలంకరణ ఈ హృదయానికి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీ హృదయం ఎలా ఉంటుందంటే చెప్పండి, చక్కగా పరిశుద్ధతగా ఉండి, ఏమండి, సంతోషంగా ఉండి ఆనందంగా ఉంటారు. ప్రార్థన చేయకుండా వెళ్ళిపోండి బయటకు, ఎక్కడికైనా పనులు జాబులకు కానీ లేకపోతే ఏదైనా వర్క్ కానీ వెళ్ళండి. ఆ రోజు ఎలా ఉంటుందంటే చాలా చెప్పండి, ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటి భయముతో మనము ఉంటూ ఉంటాము. అంచేత అలా ఉండకూడదు. ఉదయం లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలని. ఇక్కడ రాయబడిన మాటల్లో ఈ 2వ అధ్యాయము 1-3 వచనాల్లో రాయబడిన మాట, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనం ఏం చేస్తాం? ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ? ఎవరి గురించి ప్రార్థన చేయమన్నాడు తిమోతిని? మనుషులందరి గురించి ప్రార్థించాలి, రాజుల గురించి ప్రార్థించాలి, అధికారుల గురించి ప్రార్థించాలి. అలాగే మనం చేసుకుంటాం, మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం, అలాగే సంఘ బిడ్డల గురించి ప్రార్థన చేస్తాం. తర్వాత కంపల్సరీగా అంచేతే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రము మన ముఖ్యమంత్రి గురించి, మన ప్రధానమంత్రి గారి గురించి కూడా ప్రార్థించాలి. ఏమని చేయాలి? తగిన జ్ఞానము వాళ్ళకి ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి పరిపాలన ప్రజలకి అందించాలి అని ప్రార్థన చేయాలి. ప్రతిరోజు చేయాలి. మీరు చేయాలి, మేము చేయాలి. మేము ఎలా చేస్తాం? మీరు కూడా చేయాలి. అలాగే అధికారుల గురించి, అది రాజుల కొరకు. ఇప్పుడు రాజులు లేరు, ఎవరున్నారు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి చేయాలి. అధికారులందరి కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుతున్నా. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. మన ప్రభువుకి ఇది అనుకూలమంట. ప్రభు చెప్తున్నాడు, ఇతరుల గురించి మీరు ప్రార్థన చేయాలి. ఏమండి, ఇతరుల గురించి మీరు ప్రార్థన చేయాలి, మనుషులందరి గురించి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఎక్కువ సమయం ప్రార్థన గడపడానికి ఉంటుంది. మనం ఏదో కోటింగ్ సిట్ అయిపోయేసి, ఏమండి, కోరిక సిట్ అయిపోయేసి ప్రార్థించామనుకోండి, అని చెప్పి 5 నిమిషాలు 10 నిమిషాల్లో ప్రార్థనలు అయిపోతుంటాయి. ఎక్కువ సమయం ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా కుటుంబం గురించి, తర్వాత సంఘం గురించి, గ్రామం గురించి, అలాగే దేశం, ప్రపంచ దేశాలు. ఈరోజు ఏమండి, ఇరాన్, తర్వాత అమెరికా, తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ దేశం భయంకర యుద్ధాలతో ఉన్నాయి. మరి అటువంటివి ఏమంటే శాంతియుతంగా పరిష్కారం కావాలని మనం కూడా మన వంతుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలని. మరి తగ్గినట్లుగా తగ్గింది, యుద్ధం మళ్ళీ మొదలైపోయింది. మళ్ళీ పెట్రోల్ గట్టి అని పెరగడానికి
అవకాశాలు ఉంటాయి. మొన్నే 10-15 పెరిగింది, మళ్ళా పెరగడానికి గ్యాస్ పెరిగింది, మళ్ళా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి రావాలి, మనకి ఆ గల్ఫ్ దేశానికి రావాలంటే హర్మోజ్ ఆ జలసంధి కూడా మనకి బైబిల్లో కూడా ఉంది. అదేందో మనం చదువుతుంటే అది తగిలిందన్నమాట ఆ జలసంధి. దాని నుంచి మనకు బయటకు రావాలి. అక్కడ కాపలా కాస్తున్నారు అన్నమాట, ఏది కూడా రాకుండా. అవతలు ఉంటాయి, యువతలు ఉంటాయి, కానీ మధ్యలోంచి రావడానికి అవకాశం లేదన్నమాట. సందులో ఉన్నది వాళ్ళు రావడానికి అంతే. సముద్రం చాలా పెద్దది అక్కడ లేదు, అక్కడ బాగా చిన్నది ఉందన్నమాట. ఒక 2-3 నౌకలు వచ్చేటువంటి దారి ఉందన్నమాట. చేత వాటి గురించి కూడా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చేత మరి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఏమండి, మరి పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుంది. తర్వాత ప్రార్థన భర్తని, కుటుంబాన్ని, సంఘాన్ని కూడా బలపరుస్తుంది అండి. అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేశానికే ఏమండి ఆమె ఒక గొప్ప ప్రవక్తను అందించింది. అన్న ప్రార్థన చేస్తే చక్కని సమూయేలు ఇచ్చాడు దేవుడు. సమూయేలు మంచి ప్రవక్త, రాజులను అభిషేకించేటువంటి ప్రవక్తగా సమూయేలు మనం చూస్తుంటాం. న్యాయాధికారిగా కూడా మనం సమూయేలు చూస్తాం. దానికి కేవలము ప్రార్థన, దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తున్నాను. అంచేత ప్రార్థన అనేటువంటి ఒక అలంకరణ మీకు ఉండాలి. రెండవ మాట మనం చూసినట్లయితే అంతరంగ సౌందర్యం. ఏ సౌందర్యం ఉండాలి మీకు? అంతరంగ సౌందర్యం, బహిరంగ సౌందర్యాలు కాదు. ఏమండి, బహిరంగ సౌందర్యం అంటే ఎలా వస్తుంది? మనం ఎప్పుడు బాగా కనపడతారు చెప్పండి స్త్రీలు? ఏమండి, పెండ్లి కుమార్తె చేసినప్పుడు ఎలా తయారైపోతారు చెప్పండి? సౌందర్యం అంతా కూడా మార్చి పారేస్తారు కదా. అప్పుడు రాకున్న వాళ్ళందరూ కూడా చెప్పండి, పెళ్లి కుమార్తెగా తయారయ్యేప్పుడు బాగా తయారవుతుంది. అంటే మంచిదే, తప్పడతలేదు, ఆ రకంగా ఉండడం మంచిదే. కానీ దానికంటే గొప్ప సౌందర్యం ఉంది మీలో ఉండాలి, మీకు ఉండాలి. ఏంటది? అంతరంగ సౌందర్యం. బాహ్య సౌందర్యం కాదు, ఉండడం తప్పు కాదు. బాహ్యంగా అందంగా ఉండడం తప్పు కాదు, అలాగని అనుకుంటారు. బాహ్యంగా ఉండడం తప్పు కాదు, కానీ అదే సందర్భంలో ఏముండాలి? అంతరంగ సౌందర్యం. అంతరంగ సౌందర్యం అంటే అర్థం ఏంటి? మంచి క్రియలు చేసేటువంటి వ్యక్తిగా, వినయము కలిగినటువంటి వ్యక్తిగా, పవిత్రత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, క్షమ, ఇవన్నీ అంతరంగ సౌందర్యాలన్నమాట. క్షమ, దయ, మంచితనం, పరిశుద్ధత, దీర్ఘశాంతం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఒక అమ్మాయి చచ్చిపోతే ఏమన్నారు? అమ్మాయిని మేము ఆమె బతికున్నప్పుడు మాకు చక్కని అంగీలు కుట్టించేది అని బోర్ని ఏడ్చారట. ఎవరు చచ్చిపోతే? దొర్క, తబిత, తర్వాత ఇంకో పేరు దొర్క. ఆమె చచ్చిపోయినప్పుడు ఎంతగానో ఏడ్చారట. ఏమండి, అంచేత ఏమండి, మనం ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి. ఏమండి, ఒకవేళ మనం ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దేవుడు తీసుకుంటాడు కాబట్టి మంచి సాక్ష్యం ఉండాలి. కానీ కొంతమంది చచ్చిపోతే ఏమంటారు? బాగా చచ్చిపోయాడు అంటారు, బాగా చచ్చేడు అంటారు. చచ్చిపోయాడు అంటే గౌరవం పడదు, బాగా చచ్చాడు. కానీ క్రైస్తవ బిడ్డలుగా అలాగా ఉండకూడదు. ఒక మంచిగా ఉండి మంచిగా బ్రతికి దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళవలసిన సమయం వస్తుంది. కాబట్టి వెళ్ళినప్పుడు కూడా, వెళ్ళిన తర్వాత కూడా మన క్రియలు మంచివిగా చెప్పుకునేటువంటి స్థితిలో మన బ్రతుకులు ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో రాయబడిన మాట మరియు 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఎవరిట? తబిత. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను
బహుగా చేసి ఉండెను. ఎలా చేసిందంట? ఎలా చేసిందంట? బహుగా చేసిందంట. ఏంటి? సత్క్రియలు, మంచి క్రియలు, ధర్మ కార్యాలు. రెండోది ఏంటి? ధర్మ కార్యం. అది అంతరంగ సౌందర్యం అంటే. మనకున్నది బిగబట్టేసుకుని, అంటే లేనివారి గురించి చెప్తే లేదు, ఉన్నవాడి గురించి చెప్తున్నాను. మన వాళ్ళందరూ అంతగా ఉన్నవాడు కాదు. అయినప్పటికీ ఏమండి, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఆ దినముల యందు ఆమె ఆ, కాయిలా పడి చనిపోగా చచ్చిపోయింది పాప. ఎంత మంచి వాళ్ళ టైం పిలిస్తే దేవుడు వెళ్ళిపోవలసింది, మరణించింది. ఇది సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసినటువంటి ఈ యొక్క తపిత, ఈ అమ్మాయి మరణించింది. ఆ, వారు శవమును కడిగి ఆ, మేడగదిలో పరుండబెట్టిరి. ఉమ్, లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత ఉమ్, పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని ఉమ్, అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకునుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు తబిత తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రం చూపుచు అతని ఎదుట నిలిచిరి. అతని ఎదుట నిలిసిరి. ఇదిగో ఎంతగా డబ్బులు తీసుకోకుండా మాకు ఈ వస్త్రాలన్నీ కుట్టి ఆమె ఇచ్చేది. ఎందుకంటే డబ్బులు అని ఇక్కడ మాట లేదు, కానీ ఎందుకు డబ్బులు తీసుకోవాలని చెప్తున్నాం ఇక్కడ? ముందేమని రాయబడింది? ఆమె సత్కార్యములు. ఏమని రాయబడింది? ధర్మకార్యములు. ధర్మకార్యాలు ఉచితంగా ఇచ్చినాయి. డబ్బు ఇచ్చుకుంటే అయితే ఎవడో చెప్పడు కదా. ఉచితంగా ఇస్తేనే ఇంకో మాకు ఉచితంగా ఇచ్చింది అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు పేతురు ఎదుట నిలిచి చెప్పినటువంటి మాటలు, తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట నిలిసిరి. ఏమండి, ఇంకేత మరి ఇక్కడ పేతురు ప్రార్థన చేశాడు. మళ్ళా తబిత లేచి కూర్చుండేను. ఆమె కన్నులు తెరచి పేతురు చూసి లేచి కూర్చుండేను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయుష్ మళ్ళా దేవుడు పొడిగించాడు. కేవలం కారణం ఏంటంటే ఆమె యొక్క సత్క్రియలు, ధర్మ కార్యాలు. ఆ యొక్క తబితాని ప్రాణం పోయిన మళ్ళా తిరిగి నిలబెట్టినాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంచేత ఇక్కడ మనం చూసినట్లయితే దొర్కా ఎటువంటి అలంకరణ ఉంది? అంతరంగ సౌందర్యం, ధర్మ కార్యాలు, సత్క్రియలు అనేటువంటి అలంకరణతో అలంకరించుకుని ఉంది. మొట్టమొదటిది ఏంటి? ప్రార్థన అనేటువంటి అలంకరణ ఉండాలి. రెండోది సత్క్రియలు ఉండాలి. మూడోది కుటుంబాన్ని కట్టే అలంకరణగా స్త్రీ ఉండాలి. కుటుంబాన్ని కట్టే అలంకరణ. ఏ అలంకరణ ఉండాలి? కుటుంబాన్ని కట్టే తాడిసి కట్టదని అనుకుంటారు. సరిగా కుటుంబాన్ని కట్టడం అంటే అర్థం ఏంటి? జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు 3 రోజులు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకుని అన్నాడు. ఏంటి అంటే? ఇల్లు పడగొట్టేసుకోవడం, కట్టుకోవడం కాదు. అనేక సందర్భాలు మనం ధ్యానిస్తున్నాం. ఇల్లు కట్టుకోవడం అంటే కుటుంబాన్ని కట్టుకోవడం. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ కుటుంబంలో ఏమంటే ఒక యజమానురాలిగా ఆ స్త్రీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క గృహానంతా కూడా ఏమంటే గృహంలో ఉన్నటువంటి బిడ్డల్ని తయారు చేసుకోవడం కానీ, లేదా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దుకోవడం కానీ, యజమానికి ఏ లోటు లేకుండా చూడడం కానీ, ఇవన్నీ కూడా ఏమండి ఆ కుటుంబంలో ఏ సమస్యలు లేకుండా చేయగలిగినటువంటి స్త్రీ ఉన్నదంటే ఆ కుటుంబాన్ని ఆ యొక్క స్త్రీ చక్కగా కట్టుకోవడం అన్నమాట. చూడండి, కొన్ని మాటలు ఉంటాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కొన్ని మాటలు ఒకసారి చేయండి. ఆ స్త్రీ ఏం చేస్తుందో చివరి నుండి 15వ వచనం, 31:15. ఆమె చీకటితోనే లేచి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం తన ఇంటి సిద్ధపరచెను.